హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాన్ ఫ్రెండ్స్. టీటీ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ఎం సెట్ 2025 సంబంధించినటువంటి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి సెకండ్ ఫేజ్ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్స్ అయితే మనకి రిలీజ్ అయితే అయింది. సో ఇది యాక్చువల్గా మనకి 30th జూలై రోజున అయితే రావాలి, బట్ వేరేస్ కొంచెం ముందు రోజున అయితే వచ్చేసింది. సో దీంతో చాలా మందికి స్టూడెంట్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అన్న మాకు ఇప్పుడు కాలేజ్లో సీట్ అయితే వచ్చింది, కానీ సో మేము ఇప్పుడు రిపోర్టింగ్ ఎప్పటికైంచి చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో యాక్చువల్గా ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వస్తాయో సో మనకి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అంటే డెఫినెట్గా వాళ్ళు రిపోర్టింగ్, ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలి. సో అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అవంతా పే చేయాలి. సో ఆ తర్వాత మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? సో థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు అని చెప్పేసి అనుకుంటే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అవ్వదు. సో అది అలానే ఉంటుంది కాబట్టి అక్కడ మీరైతే కంటిన్యూ అయితే చేయొచ్చు. సో ఓకేనా? చాలామంది అనుకుంటున్నారు రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చా థర్డ్ ఫేజ్కి అని చెప్పేసి అంటున్నారు. అది అలాంటిది ఏం లేదు. సో ఓకేనా? ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మీరైతే ఇక్కడ చూసుకోండి, మనకి ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు చూసుకోండి, మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో, అనుకున్న కాలేజ్లో వచ్చినా అనుకున్న బ్రాంచ్లో వచ్చినా కానీ కంగ్రాట్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఇక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి కూడా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ట్యూషన్ ఫీ టు బి రిఫండెడ్ అని చెప్పేసి వచ్చేది. ఈ యొక్క అమౌంట్ అనేది సో మీకు ఎవరైతే మీరు అమౌంట్ అనేది త్రూ డెబిట్ కార్డ్తో పే చేశారు, మీ యొక్క ఓన్ డెబిట్ కార్డ్తో ఫస్ట్ నేను చెప్పాను కదా అప్పుడు పే చేశారు. సో ఆ యొక్క డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్కి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ రిఫండ్ అయితే అవుతుంది. లేదు నేను నెట్ సెంటర్లో చేశాను అన్నా, నేను మీ సేవలో చేశాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ 20,000 అక్షరాల 20,000 రూపాయలు సో వారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి, మీకు రాదనమాట. సో ఈ యొక్క మిస్టేక్ చాలా మంది చేస్తున్నారు. ఇలా చేయొద్దు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అన్నాను. సో అయినా కానీ ఒకసారి అయితే మీరు ఇలా చేస్తుంటే కనుక సో ఇబ్బంది అయితే పడి ఉంటారు. కాబట్టి ఒకసారి అయితే మీరు చూడండి. ఇన్ కేసు నేనైతే చెప్పాను, చాలా మంది అయితే చేసి ఉంటారు. ఓకేనా? ఒక్కసారి అయితే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. ఇప్పుడు ఈ యొక్క ఇయర్ చూసుకున్నట్లయితే కాంపిటీషన్ అయితే హై లెవెల్లో పెరిగింది. కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అయితే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు రేపటికి ఏంచి అంటే మనకి యాక్చువల్గా ఇదివరకు ఇలా ఉంటే 31st నుంచి ఈ రిపోర్టింగ్ చేయనికైతే ఇచ్చి ఉండే సో నోటిఫికేషన్లో, కానీ ఇప్పుడు వచ్చేసి ఒక డే ముందుకైతే వచ్చేసింది అనమాట. అంటే 30th రోజు నుంచి అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. 30th, 31st, 1st, 2nd ఇలా ఈ యొక్క 4 days అయితే మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఎవరైతే బీ కేటగిరీలోకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో మీరు వచ్చేసి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి సో ఇప్పుడు వచ్చిన కాలేజ్లో కనుక ఇచ్చేసి నాకు ఈ యొక్క కాలేజ్ నచ్చట్లేదు, సో అంటే ఈ యొక్క సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చట్లేదు, నేను బీ కేటగిరీలో సీట్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కదా, అందులో నాకు కావాలి అని చెప్పేసి మళ్ళీ మీరు ఇక్కడ సబ్మిట్ చేసేసి ఇప్పుడు వచ్చిన దాంట్లో సబ్మిట్ చేసేసి మరి బీ కేటగిరీ దానికి వెళ్దామని చెప్పేసి అనుకుంటే కనుక ఆఫ్టర్ క్లోజింగ్ అంటే అడ్మిషన్ క్లోజింగ్ అయిపోయిన తర్వాత అంటే 4th క్లోజ్ అయిపోతుంది కదా, ఆగస్ట్ 4th క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్స్ అడిగితే మళ్ళీ మీకు ఇవ్వరు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ మనకి సీట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు. సో ఇదైతే కొంచెం అయితే చాలా ఇబ్బంది కలిగించేటువంటి విషయం అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. సో అండ్ ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటి అంటే మనకి సిబిఐటి గురించి చెప్తాను అనమాట. సిబిఐటిలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సో చూసుకోండి ఫ్రెండ్స్, పర్టికులర్గా ఈ ఇయర్ చూసుకున్నట్టయితే సిబిఐటి కంటే బెటర్గా వచ్చేసి సో విఎన్ఆర్ విజేఐటి అయితే పర్ఫామ్ అయితే చేసింది ఫ్రెండ్స్. జస్ట్ ఇందాక వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి సిబిఐటి కంటే బెటర్గా అయితే సో విఎన్ఆర్లో అయితే చాలామంది అంటే కట్ ఆఫ్ అనేది కొంచెం లైక్ సిబిఐటిలో వచ్చేసి 1700 నుంచి స్టార్ట్ అయినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళు తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. వేరే విఎన్ఆర్లో మాత్రం సో చాలామంది మొగ్గు చూపుతున్నారు. 1400 ర్యాంక్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఫేజ్లో పర్టికులర్గా చూస్తే అండ్ కాంపిటీషన్ కూడా హై లెవెల్లో పెరిగింది. కాంపిటీషన్ వైజ్గా చూస్తే కనుక సో ఇక్కడ నేను ఒకసారి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాంపిటీషన్ వైజ్గా చూస్తే కనుక సో జేఎన్టీహెచ్ అండ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క రెండింటిలో చూస్తే కనుక 2024లో సెకండ్ ఫేజ్లో చూసుకున్నట్లయితే జేఎన్టీలో వచ్చేసి 1601 నుంచి అయితే తీసుకోవడం జరిగింది ఓపెన్ కేటగిరీలో. అండ్ ఇది ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చూస్తే కనుక 3021 నుంచి తీసుకోవడం జరిగింది. సో వేరే ఈ ఇయర్ 2025లో ఫస్ట్ ఫేజ్లో చూస్తే కనుక 625 నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ ఓయూలో జస్ట్ 1221 నుంచి తీసుకోవడం జరిగింది. వేరే సెకండ్ ఫేజ్లో చూస్తే కనుక 746 నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ జేఎన్టీలో. సో తర్వాత వచ్చేసి 1622 నుంచి ఓయూలో తీసుకోవడం జరిగింది. ఈ లెక్క ప్రకారం చూస్తే కనుక కాంపిటీషన్ అనేది మీరు చూసుకోండి. ఒకసారి నేను క్లియర్ కట్గా మళ్ళీ మీకు ప్లే చేస్తాను ఇక్కడ.
సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే ఒకసారి చూసుకోండి. ఈ యొక్క కట్ ఆఫ్ అయితే నేను ఇలాగ ఈ విధంగా అయితే ఇచ్చాను. బట్ రేపైతే మీకు నేను ప్రిపేర్ చేసి మరి నోట్ ప్యాడ్లో ప్రిపేర్ చేసి మీకు క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాలేజ్ వైజ్గా మరీని. ఓకేనా. సో ఇప్పుడు జేఎన్టీయూలో చూసుకున్నట్లయితే కనుక 2024లో సెకండ్ ఫేజ్లో చూస్తే కనుక 1601 అయితే తీసుకోవడం జరిగింది. వేరే ఓయూలో చూస్తే కనుక 3000 నుంచి తీసుకోవడం జరిగింది. వేరే 2025 ఫస్ట్ ఫేజ్లో జేఎన్టీలో చూసుకున్నట్టయితే 625 నుంచి తీసుకున్నారు. అండ్ ఓయూలో చూసుకున్నట్టయితే 1622 నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ 2025 సెకండ్ ఫేజ్ ఇక్కడ సెకండ్ అని పెట్టాను చూసుకోండి. సెకండ్ ఫేజ్లో కనుక చూస్తే కనుక 746 నుంచి అయితే జేఎన్టీలో తీసుకున్నారు. అండ్ 1221 నుంచి అయితే ఓయూలో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ యొక్క కట్ ఆఫ్ గురించి అయితే నేను క్లియర్ కట్ వీడియో అయితే మీకు చేస్తాను. రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తుంది. వేరే ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లాగిన్ అయ్యేసి మీరు క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అయింది. మనకి లాగిన్ అయ్యేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకొని ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలపండి. సో ఏవైనా సందేహాలు డౌట్స్ కనుక ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా వాయిస్ రికార్డ్ కూడా వాయిస్ మెసేజ్ అయితే పెట్టేసేయండి. ఓకేనా. సో ఎందుకంటే కాల్స్ అన్నీ ఎత్తేసి మాట్లాడాలంటే కష్టం అవుతుంది. నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే వస్తున్నాయి. సో అందుకొరకు చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. తప్పకుండా థర్డ్ ఫేజ్కి వెళ్ళాలంటే పక్కగా రిపోర్టింగ్ ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరైతే ఇక్కడ చూసుకోండి. మనకి ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించిన అంటే అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు చూసుకోండి. మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో అనుకున్న కాలేజ్లో వచ్చినా అనుకున్న బ్రాంచ్లో వచ్చినా కానీ కంగ్రాట్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీకు ఇక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి కూడా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ట్యూషన్ ఫీ టు బి రిఫండెడ్ అని చెప్పేసి వచ్చేది. ఈ యొక్క అమౌంట్ అనేది సో మీకు ఎవరైతే మీరు అమౌంట్ అనేది త్రూ డెబిట్ కార్డ్తో పే చేశారు, మీ యొక్క ఓన్ డెబిట్ కార్డ్తో ఫస్ట్ నేను చెప్పాను కదా అప్పుడు పే చేశారు. సో ఆ యొక్క డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్కి మాత్రమే ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ రిఫండ్ అయితే అవుతుంది. లేదు నేను నెట్ సెంటర్లో చేశాను అన్నా, నేను మీ సేవలో చేశాను అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ 20,000 అక్షరాల 20,000 రూపాయలు సో వారి ఖాతాలోకి వెళ్ళిపోతాయి, మీకు రాదనమాట. సో ఈ యొక్క మిస్టేక్ చాలా మంది చేస్తున్నారు. ఇలా చేయొద్దు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అన్నాను. సో అయినా కానీ ఒకసారి అయితే మీరు ఇలా చేసిండే కనుక సో ఇబ్బంది అయితే పడి ఉంటారు. కాబట్టి ఒకసారి అయితే మీరు చూడండి. ఇన్ కేసు నేనైతే చెప్పాను చాలా మంది అయితే చేసి ఉంటారు. ఓకేనా. ఒక్కసారి అయితే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్.